కష్టపడి తీశాడు. ఫిజికల్గా కూడా ఆయనకి ఎక్కువ ఫైట్లు ఉన్నాయి కాబట్టి ఆయన పెద్దగా చేసినా చేయకపోయినా ఫిజికల్ కూడా శ్రమే కాబట్టి 60 ఏళ్ళు దాటిన ఈ వయసులో ఆయన కష్టపడుతున్నా అంటే ఆయనకి సినిమా పైన అంత ప్రేమ ఉంది. సో ఆయన చేస్తున్న ప్రయత్నాల వల్ల ఏమాత్రం ఉన్న కొద్దిగా ఇదైంది. ఇంకొక కారణం ఏంటంటే టికెట్ రేట్ తగ్గడం. టికెట్ రేట్ తగ్గడం వల్ల జనాలు సరే సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు దీనికి వెళ్ళిపోతారు. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకులే అంత టికెట్ దానికి పెట్టడం అనే వేరేది చూద్దామని కూడా అనుకునే అవకాశం ఉంది. సో ఆ రకంగా అనేక కారణాల వల్ల ముఖ్యంగా అవతార్ ఫ్లాప్ అవడం దీనికి కలిసి వచ్చింది. తర్వాత టికెట్ రేట్లు తగ్గడం, బాలయ్య వాళ్ళు ప్రమోట్ చేయడం, ఇవి కొంతవరకు ఈ సినిమాకి కలెక్షన్లు పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు మండే నిజంగా ఈ సినిమా వర్త తెలియాలంటే అంటే నిజంగా పెరిగిందా లేదో తెలియాలంటే మండే కలెక్షన్లు మనకి రావాలి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు 10 రోజుల కలెక్షన్లు అయితే 84,40,00,000 వచ్చింది. అది మామూలుగా బాలయ్య కెరీర్లో హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే 100 crore క్లబ్ గ్రాస్లో తీసుకుంటే 100 crores వెళ్ళిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం వచ్చిన కలెక్షన్లు బడ్జెట్కి సంబంధం లేదు. బడ్జెట్ కావచ్చు లేకపోతే బిజినెస్ కావచ్చు. ప్రీ రిలీజ్ బిజినెస్ 145 కోట్లు అని అంటున్నారు, కొంతమంది లేదు 102 కోట్లే అంటున్నారు. ఎంత సరే 102 కోట్లు వేసుకున్నా కూడా దీనికి ఇంకా ఒక 40 కోట్ల దాకా రావాలి, వస్తే కానీ అది అవ్వదు, బ్రేక్ ఏమని అవ్వదు. సో ఇప్పుడు ఇంకెంత టైం ఉంది? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, మళ్ళీ ఫ్రైడేకి వచ్చేసరికి 25కి వచ్చేసరికి చాలా సినిమాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో ఎంత వస్తాయి? 4 రోజుల్లో 2 కోట్ల యావరేజ్ వేసుకున్నా మ్యాక్సిమం అనుకున్న 10 కోట్లు దాటదు. సో కాబట్టి 80-90 కోట్లకి నెట్ వస్తుంది. నెట్ అనేది షేర్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, నెట్ కంటే షేర్ తక్కువ. కాబట్టి నాకు తెలిసి ఇది బ్రేక్ ఏమైనా అవడం వెరీ వెరీ డిఫికల్టే. ఎక్కడైనా 1-2 ఏరియాలో బ్రేక్ ఏమైనా అయితే అవ్వచ్చు తప్ప ఓవరాల్గా కొన్నాళ్ళకి మాత్రం ఈ సినిమా లాస్ అని చెప్పచ్చు. కాకపోతే ప్రొడ్యూసర్కి సేపు, ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ డే కలెక్షన్లు ఇచ్చాడు తప్ప వాళ్ళు 14 రీల్స్ ప్లస్ వాళ్ళు ఇప్పటి వరకు కలెక్షనే చేయలేదు. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. 10 రోజులు దాటినా కూడా మీరు ఎందుకు అప్డేట్ చేయట్లేదు కలెక్షన్? వాళ్ళు మళ్ళీ అన్ని పోస్టులు పెడుతున్నారు, ఆయన బాలయ్య అక్కడికి పోవడం లేకపోతే ఇంటర్వ్యూలు అన్నీ పెడుతూనే ఉన్నారు వాళ్ళు, కానీ కలెక్షన్లు పెట్టట్లేదు. దాని మీద కూడా వాళ్ళ మీద ఆ పోస్టుల కింద కామెంట్లు చూస్తూ ఉంటే తీవ్రంగా వాళ్ళని విమర్శిస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఎందుకంటే బిగినింగ్ నుంచి ప్రొడ్యూసర్లే దీనికి విలన్ లాగా మారిపోయారు. వాళ్ళు సరిగ్గా డీల్ చేసుకొని ఉంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో సినిమా కరెక్ట్గా 5th రిలీజ్ అయ్యేది, 1 వీక్ ఎక్స్ట్రా దానికి ఇది దొరుకుండేది. తర్వాత ప్రమోషన్లు సరిగా చేయలేదు. పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ పాన్ ఇండియా సినిమాకి తగినట్టుగా ప్రమోషన్. మామూలుగా అయితే హీరోలు కోఆపరేట్ చేయరు, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయలేదు. సో వీళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడి దీనికి మళ్ళీ ప్రమోషన్ అంటే డబ్బులు పెట్టాలని సైలెంట్ అయిపోయారు. సో దానివల్ల ఏమైందంటే నార్త్లో థియేటర్లే లేవు. దీనికి నార్త్లో మంచి డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి బాగా చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఇది నార్త్లో కనెక్ట్ అయ్యే సినిమానే, ఇంకా కలెక్షన్లు పెరిగి ఉండేది. ఆ రకంగా ప్రొడ్యూసర్లు ఇది చేశారు. రెండోది ఫస్ట్ 5న రిలీజ్ కాకుండా 12 వరకు వెళ్ళడంతో థియేటర్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. అన్నిటికంటే ఏంటంటే సినిమా అందరికీ యునానిమస్గా నచ్చలేదు. అది పక్కన పెడితే ఒక మాదిరిగా ఉన్న సినిమాలను కూడా కరెక్ట్గా స్ట్రాటజీ ఉపయోగించి చేసుకుంటే కలెక్షన్ 200 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళు చేయకపోవడం వల్ల అది 100 కోట్ల వరకు కూడా నెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేదన్న డౌట్ అయితే ఇప్పుడు అందరికీ వస్తుంది.